కొన్ని అరుదైన వ్యాధులు ఒక్కొక్కసారి పిల్లల్ని, ఆ పిల్లల్ని కన్న తల్లిదండ్రుల్ని జీవితాంతం క్షోభపడే విధంగా బాధ పెడుతుంటాయి. సో ఇలా అరుదైన వ్యాధుల్లో ఒకటి SMA టైప్ 1. అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు తల్లిదండ్రులు 2 నెలల బాబుతో హైదరాబాద్లో ఉన్న సుమన్ టీవీకి వచ్చారు. సాయం చేసే పెద్దలు ముందుకొస్తే మళ్ళీ మా బాబు బతుకుతాడు, ఆరోగ్యంగా మారుతాడు అనేటువంటి ఒక ఆశతో వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. ఆ బాబుకి ఈ సమస్యని ఎలా గుర్తించారు, వాళ్ళు ఏ విధంగా ఆ బాబుని బతికించుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏంటి బాబుకి ప్రాబ్లం ఉందని ఎలా ఐడెంటిఫై చేశారు? బాబుకు పుట్టినప్పుడు అందరి పిల్లలాగే కాళ్ళు చేతులు బాగా ఏడవడము, పాలు తాగడం అన్నీ చేసేవాడు. ఆ, రాను రాను అంటే నెల వరకు బాగానే అబ్జర్వ్ చేసాము. తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయ్యాడు. సో ఇనీషియల్గా మేము వ్యాక్సిన్ వేయించడం వల్ల కాళ్ళు కొట్టట్లేదు అన్నట్లు చూసాము. బట్ అప్పటికి కూడా ఇంకా కాళ్ళు పైకి ఎత్తకుండా ఆడుకోకుండా ఉన్నాడు. సో అందుకోసం మేము ఇనీషియల్గా తాడపత్రిలో పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తేగిన మజిల్స్ చాలా వీక్గా ఉన్నాయి, ఒకసారి న్యూరాలజిస్ట్ దగ్గర కలవమని చెప్పేసి అన్నారు. సో అలా మేము హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న రెయిన్బో హాస్పిటల్లో రమేష్ కోనంకి సార్ గురించి వినేసి అక్కడికి వచ్చాము. అక్కడికి వస్తే సార్ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసి SMA టైప్ 1 అనేసి చెప్పారు. చాలా అరుదైన వ్యాధి ఇది. ఎవరో కోట్లలో ఒకరికో ఇద్దరికో వస్తుంటుంది ఇలాంటి వ్యాధి. అందులో ఈ వ్యాధి నయం చేయాలంటే, క్యూర్ అవ్వాలంటే అందుకు వాడాల్సినటువంటి లైఫ్ టైం ఇంజెక్షన్ కొన్ని కోట్ల రూపాయలు వ్యవధి, అంతేనా? కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. టైం కూడా ఒకవేళ ఆ ఇంజెక్షన్ తెప్పించాలని కూడా కొంత టైం పడుతుంది. 2 నెలల బాబుతో ఎంతో సంతోషంగా గడపాల్సిన మీరు ఇలా బాబును బతికించడం కోసం ప్రపంచంలోనే అరుదైన వ్యాధి మీ బిడ్డకే వచ్చిందని తెలిసాక అసలు తట్టుకోగలిగారా?